చెన్నమనేని రమేష్ జర్మనీ నుంచి 45 సార్లు ప్రయాణించినట్లు పత్రాలు ఉన్నాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వెల్లడించారు. అడ్డంగా దొరికిన చెన్నమనేని రమేష్ ఇంకా బుకాయిస్తున్నారన్నారు. జర్మనీలో రమేష్ ఓపీఏ కార్డు కలిగి ఉన్నారన్న ఆది శ్రీనివాస్, ఓసీఏ కార్డు కలిగి ఉంటే భారత్లో ఓటు వేయడానికి వీల్లేదన్నారు. బీఆర్ఎస్ అండతో మమ్మల్ని అనగదొక్కేందుకు యత్నించారన్న శ్రీనివాస్, అడ్డంగా దొరికిన రమేష్ ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. వేములవాడ ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చెన్నమనేని రమేష్ పైన హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇది బారాస అధినేత కేసీఆర్ గారికి చెంపపెట్టు లాంటిదన్న మాట సందర్భంగా చెబుతూ, జర్మన్ పాస్పోర్ట్తో తిరుగుతున్నప్పటికీ ఉద్దేశపూర్వకంగా ఆయనకు టికెట్ ఇచ్చి బలహీన వర్గాలకు సంబంధించిన వారిని అణుదొక్కేటువంటి కార్యక్రమం చేసినటువంటి కేసీఆర్ గారు ఈనాడు ప్రజలకు ఏం సమానం చెప్తారని చెప్పిన మాట సందర్భంగా మీ ద్వారా ప్రశ్నిస్తూ, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 105 మంది శాసనసభ్యులకు ఒకే మారు టికెట్ కేటాయించినప్పుడు లైవ్ లో అందరూ చూస్తున్నప్పుడు ఒక పత్రికా విలేకరుడు మిత్రుడు వేములకు సంబంధించి భారతదేశ పౌరసత్వం సంబంధించినటువంటి కేసు ఉంది కదా అంటే, అది మీకెందుకయ్యా, అది కోర్టులు చూసుకుంటుంది అని చెప్పిన మాట మాట్లాడినటువంటి కేసీఆర్ నేను ఈరోజు అడుగుతున్నా. అంటే మీరు తెలిసి భారతదేశ పౌరుణ్ణి కాని వ్యక్తికి ఎలా మీరు సీట్ ఇచ్చిరని చెప్పినటువంటిది ఈ రోజు మేము ఆనాడు అడిగినాం, ఈ రోజు అడుగుతుందని సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉందన్నమాట. ఈ తీర్పు హేతుబద్ధంగా లేదన్న అభిప్రాయంతో ఏకీపిస్తున్న రమేష్ బాబుని సూటిగా అడుగుతున్నా. ఇంకా మోసాలకు తెరదీయాలని చెప్పినటువంటి మాటలు మానుకోమంటున్నా. మాట్లాడితే నీ భారతీయనంటాడు. నువ్వు ముమ్మడికి భారతీయునివైతే 45 సార్లు నువ్వు ట్రావెల్ చేసిన జర్మనీ నుంచి ఇండియాకి వచ్చిన 45 ట్రావెల్ సంబంధించిన డాక్యుమెంట్ చూపిస్తున్నాం. ఈ 45 ట్రావెల్ ను జర్మనీ పాస్పోర్ట్ మీద ట్రావెల్ చేశాను. ఇది ఎవరికైనా సాధ్యమవుతుందా? నేను నిన్నటి రోజు రమేష్ చెన్నమనేని గారికి క్షమాపణ చెప్పాలని కోరినా. ఈ రోజు డిమాండ్ చేస్తున్న బారాస్ అధినేత కేసీఆర్ కూడా వేములవాడ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైన మాట సందర్భం చెప్తూ